ఏ శాపాలు వెంటాడుతున్నాయో, ఏ పాపాలు పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను. అందుకోసమే నా ప్రాణం పెట్టానని యేసయ్య పిలుస్తున్నా. ఇంత క్లియర్గా చెప్తుంటే చతుర్లా అండి, దేవుడితో చతుర్లా పరిగెత్తుకొని రావద్దు. కాబట్టి ఏది ధన్యత నాయనా, ఇది ధన్యత నాయనా అని చెప్పాడు. నువ్వు మ్యారేజ్కి పిలిచేటప్పుడు అసలు ఎవరన్నా ఇట్లా చేశారు? ఒకళ్ళన్నా అదేందన్నా మన వాళ్ళని పిలవకుండా అచ్చంగా వాళ్ళని ఎట్లా పిలుస్తామన్నా? మరి అదే శాశ్వత ఫలం కావాలంటే అదే. సరే, మీరు ఒక పని చేయండి, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా నేను, యేసు ప్రభు చెప్పిన దానికంటే కొంచెం బ్యాలెన్స్ చేసి. సరే, మీ వాళ్ళని పిలవండి, ఇలాంటి అభాగ్యులను కూడా పిలవండి, అందరికీ కలిపి ఆహారం పెట్టండి. ఇంకొకటి చెప్పనా, ఒకవేళ అలాగా నువ్వు పెట్టే పని అయితే మీ వాళ్ళు జంపు ముష్టోళ్ళతో కూర్చోబెట్టి పెట్టాడేంది మాకని, ఇట్లాంటి సీన్లు కూడా జరుగుతాయి. సరే, వాడు ఉన్నా పోయినా ఇలాంటి చర్య చేయటం మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కాదులే, దానికి కొంచెం బుర్ర ఉండాలి, తెగింపు ఉండాలి. కానీ అలా చేస్తే ఫలం ఉంటుంది. తిరిగి ఇచ్చేవాడికి నువ్వు ఇవ్వటం కాదు, తిరిగి ఇవ్వలేని వాడికి నువ్వు సహాయం చేయి. అది ఏ రూపేణ అయినా, ఆహార రూపైన, వస్త్రమైన, ధనమైనా, తిరిగి వాడికి ఇవ్వలేని స్థితిలో ఉన్నవాడికి ఇవ్వు, అది శాశ్వతం, నువ్వు ధన్యుడు అవుతావు అని యేసయ్య చెబితే ఒకడు అన్నాడు, ఆహా ప్రభువా భలే చెప్పావు, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదే ఇందాక మనం చదువుకున్న ఎగ్జాంపుల్. అదేంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన అతనితో ఇట్లా అన్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడిన వాళ్ళు ఉన్నారండి, ఆహ్వానం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం చేశాడంటే, ఫలానా టైంకి విందు రెడీ అయింది, అప్పుడు మీరందరూ కూడా ఆ విందుశాలకు రావాలి, మీరు నాతో పాటు ఆ విందులో పాలు పంపులు పొందాలి, అందుకోసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మరి మీరు తప్పకుండా రావాలి అని ఆ వ్యక్తి చెప్పాడు. దాసుని పంపించాడు. కబురు అందింది వాళ్ళకి. అందరి కోసం విందు రెడీ అయింది, భోజనశాల పెద్దది రెడీ చేయబడింది, రకరకాల భోజ్యాలు సిద్ధమయ్యాయి. తర్వాత ఏం చేశాడంటే, దాసుని పంపించాడు. ఇప్పుడు సిద్ధమై ఉంది, అంతా రెడీ అయిపోయింది, ఇక వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇవ్వు, రమ్మని చెప్పు, వచ్చి నా ఇంటి ఆహారము తినమని చెప్పు, ఈ విందులో పాలు పంపులు పొందమని చెప్పు అని ఎవరైతే పిలవబడిన వారు ఉన్నారో వాళ్ళకి కబురు పెట్టాడు. యేసయ్య మాటల ప్రకారం ఇశ్రాయేలు జనాంగం దేవుడు సిద్ధపరిచినవి అనుభవించడానికి మొదట పిలువబడింది ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాము సంతానం, వాగ్దత్త సంతానం. వాళ్ళు రాలా. అప్పుడు అన్యులకు ద్వారాలు తెరవబడ్డాయి, అప్పుడు మనకు రక్షణ కలిగింది. టోటల్గా దాని అర్థం అది. అయితే ఇక్కడ దీన్ని ఉటంకించి మీకు ఇంకొక విషయం చెప్పాలని ప్రేరణ పొంది ఈ మ్యాటర్ మీకు చదివి వినిపించాను. ఇప్పుడు ఒక మంచి టైం వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. రండి, మీ కొరకు రకరకాల భోజ్యాలు సిద్ధమయ్యాయి, వచ్చి భుజించండి అన్నాడు. చాకిరి చేయమల్లా, తినిపోండి అన్నాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, నేను వాళ్ళందరూ కలిసి ఏకంగా నెపములు చెప్పారట ఏక మనసుతో. మొదటి వాడు అన్నట, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించమన్నాడట. పొలం కొనేవాడు కొని చూస్తాడా, చూసి కొంటాడా? నాకు తెలియక అడుగుతున్నాలే, మీరు చెప్పండి. పొలం కొనేవాడు కొని చూస్తాడా, చూసి కొంటాడా? వీడేం చెబుతున్నాడు, నేను ఒక పొలం కొన్నాను, దాన్ని చూడ వెళ్ళుచున్నాను, అర్జెంటుగా వెళ్ళాలి, అవశ్యముగా వెళ్ళాలి, కనుక నేను రాలేను, క్షమించమని చెప్పు మీ యజమానుడికి అని చెప్పి. దీన్ని ఏమంటారంటే నెపము అంటారు. అంటే రావటానికి ఇష్టం లేక,
రావడానికి మనసు లేక అడ్డు చెప్పే సాకులన్నమాట. నెపములు అన్న సాకులన్న. సరే, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎరా బాబు, విందు సిద్ధమై ఉంది, రమ్మని యజమానుడు పిలుస్తున్నాడు, వస్తావా అంటే వీడన్నాడు, నేను ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను, అవశ్యంగా వెళ్ళాలి, వాటిని పరీక్షించాలి, కనుక నేను రాలేను, నన్ను క్షమించమని మీ యజమానుడికి చెప్పన్నాడు. వీడిది కామెడీయే. ఎడ్లను కొనేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని టెస్టులు చేసుకొని కొంటామా? కొన్న తర్వాత పరీక్షించుకుంటాం. బుర్రనోడు ఎవడైనా పని చేస్తాడా? ఒక పశువుని కొనేటప్పుడు దాని నడక, దాని బలం, దాని చురుకు ఎన్ని టెస్టులు చేస్తారు తెలుసా? ఎడ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులైతే సుడులను ఉంటాయి, వాటిని కూడా చూస్తారు. సుడులు చూస్తారు. అనగానే చెంగున లేచిందా లేకపోతే అలానే ఉందా? చెంగున లేవలేదనుకో అది డేంజర్ అన్నమాట. యజమాని ఏడిపించింది అది. అనగానే లేవాలి అది. దాని చురుకుదనం పరీక్షిస్తారు. స్తోత్రం చెప్పండి. ప్రభువుకు ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. అన్ని పరీక్షలు అయినాక రేటు స్టార్ట్ చేస్తాడు. ఏమయ్యా, నువ్వు చెప్పినంత చురుగ్గా అయితే ఏమి లేవు, ఏదో కొంచెం హుషారుగా లేవుగా, అటు కొంచెం వైద్యాలు అవి చేయించుకోవాలే కానీ ఇంతగా ఇంత ఇస్తా అంటాడు. కొనువాడు జబ్బుది 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 అను, ప్రక్కకు వెళ్ళి దాన్ని మెచ్చుకొను అన్నాడు కదా సామెతల్లో. అట్లా అప్పుడు బేరం స్టార్ట్ అయితే ఫైనల్గా కొనుక్కుంటాడు. దీని అంతటికి ముందు టెస్ట్ చేస్తాడు. కానీ వీడు, నేను ఎడ్లను కొని ఉన్నాను, వాటిని అవశ్యముగా పరీక్షింప వెళ్ళుచున్నాను, గనుక రాలేను, మీ యజమాని క్షమించమని చెప్పు అన్నాడు. ఇది కూడా సాకే. మూడోవాడు, నేను పెళ్లి చేసుకున్నాను గనుక రాలేను. ఓకే, పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చూపులకు వెళ్తున్నాను, పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నాను అంటే అర్థం ఉంది. ఇది ఏకంగా పెళ్లి చేసుకొని తెచ్చుకున్నావు కదరా ఇంటికి, అయిపోయే కదరా నాయన పెళ్ళి, తెచ్చుకున్నావుగా ఇంటికి, ఇంకెందుకయ్యా, ముందు తినిపో. నిన్నేం చేయమంటున్నారు? అక్కడేమైనా వ్యవసాయం చేయమంటున్నారా, లేకపోతే ఏమైనా ఎడ్లను గాయమంటున్నారా, గొర్రెలు గాయమంటున్నారా? భోజనము సిద్ధపరచబడి ఉన్నది, వచ్చి భుజించండి అని ప్రేమ కొద్ది పిలిస్తే ఆ ఇచ్చినటువంటి ఆ పిలుపుని పిలువబడిన వారు తృణీకరించారు. అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. తిరిగి వచ్చాడు దాసుడు. అయ్యా, ఒకడేమో పొలం కొన్నాడంట, దాన్ని చూడటానికి పోతున్నాడంట. అంటే ఆయన అన్నాడు, అదేందిరా, చూసి కదా పొలం కొంటారు, మరి ఫలానా వాడు ఎడ్లు కొన్నాడంట, వాటిని పరీక్షింప వెళ్తున్నాడంట. అదేందిరా, పరీక్షించి కదా కొంటారు. సరే, మరి వాడి సంగతి ఏంది? వాడు మ్యారేజ్ చేసుకున్నాడంటయా. అరే, పెళ్లి చేసుకుంటే మంచిది కదరా, ఆమెను కూడా తీసుకొని రావచ్చు కదా, భార్యాభర్త ఇద్దరు రావచ్చు కదరా, వచ్చి తినొచ్చు కదా. ఏమోనండి, వాళ్ళైతే రాలేము, క్షమించమన్నారు. అప్పుడు ఆయన కడుపులో మండింది. కడుపులో మండి, సరే వెళ్ళరా, వెళ్ళి ఎవరిని వెళ్ళమంటున్నాడో చూడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లో పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనో చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలవబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని నీతో చెప్పుచున్నాను అన్నాడు. మీతో చెప్పుచున్నాను అని కడుపులో మండిపోయి, నేను వాళ్ళ కోసం దీన్ని సిద్ధం చేసి రెడీ చేసి అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఏక మనసుతో
సాకులు వెతుకుతున్నారు, నెపములు చెప్పారు గనక నా ఇల్లు నిండునట్లు వెళ్ళు, వీధులలోనికి వెళ్ళు, వీధి మొగలలోనికి వెళ్ళు, అంటే మలుపుల్లోనికి వెళ్ళు, మూలల్లోనికి వెళ్ళు. అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు, బీదలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోడుకొనిరా. వెళ్ళాడు, తోలకొచ్చాడు మొత్తాన్ని. చాలా వరకు నిండింది. వచ్చాడు, అయ్యా ఇంకా ఖాళీ ఉందయ్యా అన్నాడు. ఖాళీ ఉండటానికి లేదురా, మొత్తం నిండిపోవాలి. వాళ్ళలో వచ్చినోడు ఒక్కడు కూడా కూర్చోకూడదు. పొరపాటున వాడు ఎవడన్నా రియలైజ్ అయ్యి వచ్చినా వాడికి ప్లేస్ ఉండకూడదు. ఓ మళ్ళీ పో, ఈసారి ఎక్కడికి పోవాలయ్యా? రాజవీధులలోనికి పో, కంచెలలోనికి పో, అక్కడ ఉన్నవారిని విందు కొరకు బలవంతము చేయి అన్నాడు. అవసరమైతే బలవంతంగానైనా తీసుకొని వచ్చి కూర్చోబెట్టావు. నా ఇల్లు నిండిపోవాలి. దైవరాజ్యములోనికి పిలుపు కూడా అలాంటిదే. అలాగే దేవుడు మనకిచ్చే అవకాశాలు కూడా అలాంటివే. దేవుడు మనకు జీవితంలో ఇచ్చే ఛాన్సెస్ కూడా అలాంటివే. ఒక మాట చెప్తానండి, కొన్ని కార్యాలను దేవుడు నెరవేర్చాలనుకున్నప్పుడు కొంతమందికి అవకాశాలు అనే తలుపులు తెరుస్తాడు. బాగా వినండి, సుత్తి లేకుండా సూటిగా మ్యాటర్ చెప్తాను. దేవుడు కొంతమందిని ఆశీర్వదించబూనుకున్నప్పుడు, కొంతమందిని కొన్ని కార్యాలకు వాడుకోవాలనుకున్నప్పుడు అవకాశాలు అనే తలుపులు తెరుస్తాడు. తెరిచినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకున్నవాడు, స్త్రీ అయినా పురుషుడైనా ధన్యులు. విర్రవీగి అహంకారంతో అహంభావంతో దాన్ని త్రోసివేసిన వారు మరెప్పటికీ పొందలేకుండా తలుపులు ముయ్యబడతాయి. మొట్టమొదటిది, మారు మనసు పొందడానికి దేవుడు పిలుపునిస్తాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొంది నూతన జన్మ అనుభవంలోనికి రా. నేను నిన్ను నా చేతి ఆయుధముగా వాడాలనుకుంటున్నాను. నా చేత పాత్రగా, నా నోటి బోరగా నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చీకటి అయి ఉన్నావు. నీవు మారు మనసు పొంది నా వైపు తిరిగిన యెడల నా రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను లోకమునకు వెలుగుగా చేయాలనుకుంటున్నాను, రా అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇందాక చెప్పాను, ఏక మనసుతో నెపములు చెప్పసాగిరని. రక్షణ పొందుటకు దేవుడు తలుపులు తెరిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం? నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం? వాళ్ళు విందు నిర్లక్ష్యం చేస్తే ఆ పూటకి కడుపు మాడొచ్చు, కానీ మనది రక్షణ. నిత్యము మండే నరకాగ్ని నుండి విడుదల పొందమని, నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకోమని, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోమని, అది ఉచితమని దేవుడు తలుపులు తెరిచి పిలిస్తే ఒక్కొక్కళ్ళు పడుతున్న పాటలన్నీ కాదు. బ్రదర్, తెలుసుకున్నావుగా, మారు మనసు పొంది రక్షణ పొందు బ్రదర్ అంటే, నేను ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నానని వాడు చెప్పినట్టు సాకు వీళ్ళు చెబుతుంటారు. దానికి టైం ఉందిలే అన్నా, దానికి సమయం ఉందిలే అన్నా. టైం ఉందా? ఎంత పిచ్చోళ్ళు అంటే. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. రేపు ఎనడి రోజున నిన్ను, రేపు ఎనడి రోజున నిన్ను మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా మోక్ష
మార్గము ఇక లేదుగా ప్రియుడా పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా పాపిగానే జీవింతువా విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా నిదవా నీవు మారు మనసు పొందవా విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు మారు మనసు పొందవా రేపు ఎనెడి రోజున నిన్ను రేపు ఎనెడి రోజున నిన్ను మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా ప్రియుడా పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా పాపిగానే జీవింతువా పెద్దోళ్ళ పాటలు ఎంత అమృతతుల్యంగా ఉన్నాయో చూడండి. 100 పాటలైనా దీంతో సమానంగా. లోకము నీది కాదని తెలుసు తెలిసిన నీవు తెలియకుందువా లోకము నీది కాదని తెలుసు తెలిసిన నీవు తెలియకుందువా విడుదల లేని జీవితమునకు విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక వేదన కలదోయి వేదన కలదోయి నరక వేదన కలదోయి ప్రియుడా బ్రతిమాలుతున్నారు. పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా పాపిగానే జీవింతువా. నీకు ప్రకటించిన సమయములో ప్రకటించిన తోడనే నువ్వు మారు మనసు పొంది రక్షణలోనికి రావాలి. దేవుడిచ్చిన టైం అయిపోయింది అనుకో బ్రదర్ అండ్ సిస్టర్, డోర్స్ క్లోజ్ అవుతాయి, తలుపులు మూయబడతాయి. మూయబడినప్పుడు నువ్వు గిలగిల తన్నుకున్న అవకాశం రాదు. దేవుడితో చతుర్లు కాదు, దేవుడితో చతుర్లు కాదు, దేవుని హెచ్చరికలతో దేవుని వార్నింగ్స్తో చతుర్లు కాదు. మనం కొంతమంది పరిహాసాలు ఆడుతుంటారు దేవుడితో. దేవుడు ప్రేమగా చెప్తాడు, డేంజర్ ఉందిరా నీకు, మారు మనసు పొందు, సరి చేసుకో, రక్షణ పొందు, నేను చెప్పిన క్రమంలోనికి రా, బతికిపోతావు. ఎందుకంటే నీ పితరుల దోషములు నీ దోషములు శాపాలై నిన్ను చుట్టుకొని ఉన్నాయి. అవి పూర్తిగా నిన్ను నాశనం చేయకముందే నా రక్తములో ఆ పాపాలను కడిగేసుకో. అదే మరి మారు మనసు బాప్తిస్మం అంటే దాని పిలుపదే. ఏ పాపములు నీవి నీ పితరులవి శాపాలై నిన్ను చుట్టుముట్టి ఆవరించి నిన్ను నాశనానికి ఈడ్చికెళ్తున్నాయో, పతనం వైపు తీసుకెళ్తున్నాయో, ఇప్పటికే చాలా వరకు వైనం చేశాయి నీ పాపాలే. నువ్వు చేసినే నీకు చుట్టుకున్నాయి, నీకు అర్థం కాల, నాకేడుందాలే అనుకుంటున్నావు. లేదు లేదు, చాలా వరకు వైనం అయ్యావు. ఆ ఉన్న శేషం కూడా వైనం కాకముందే, నీ పాపాలు సమూలంగా నిన్ను పూర్తిగా నాశనం చేయకముందే మారు మనసు పొంది నా యొద్దకు రా, నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాను, పాపము నుండి శాపము నుండి విడిపించి
నూతన సృష్టిగా నిన్ను చేస్తాను, క్రొత్త జీవితం నీకు ఇస్తాను, నూతన జన్మ అనుభవం నీకు ఇస్తాను. ఏ శాపాలు వెంటాడుతున్నాయో, ఏ పాపాలు పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను. అందుకోసమే నా ప్రాణం పెట్టానని యేసయ్య పిలుస్తున్నా. ఇంత క్లియర్గా చెప్తుంటే చతుర్లా అంటే దేవుడితో చతుర్లా పరిగెత్తుకొని రావద్దు. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముదే. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముదే. తలుపు వేయబడకముందే, విసరి వెళ్ళి మరలిరాని వాయువలే నుండివా. విసరి వెళ్ళి మరలిరాని వాయువలే నుండివా. విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, తిరుగు మార్గమే జీవం. జీవ మార్గము యేసే, జీవ మార్గము యేసే. విసరి వెళ్ళి మరలిరాని వాయువలే నుండివా. అందుకు పొందమంటుంది. లేకపోతే నాకు పిచ్చా, ఆయనకి పిచ్చా? చేసుకున్న దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయిరా నాయన, వదిలించుకోరా బాబు అని పిలుస్తున్నాడు. లేదు లేదు లేదు, ఇప్పుడు కాదులే, ఇప్పుడాడా, ఇప్పుడు వదిలించుకోనిలే అంటే సావు. మరి నీ కర్మ పోయి నేనేం చేసేది? నీ దరిద్రాలు ఆ విధంగా చుట్టుకొని నీ కర్మలు ఆ విధంగా గాలితే నేనేం చేసేది? చురుకుండొద్దు, బుర్రలో ఒక షార్ప్నెస్ ఉండొద్దు, పరిగెత్తుకు రావద్దు, ఏసు రక్తంలో కడుక్కోవద్దు, బయటపడొద్దు. చాలా కాలం క్రితమే తెలిసినా కూడా కొంతమంది ఎంత చితురాడుతున్నారంటే నేను చేసేదేముంది. డోర్స్ క్లోజ్ చేశాడు అనుకో, ఇక ఛాన్స్ ఉండదు. ఈరోజు ఈ లైవ్ వీక్షించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా దేవుడిచ్చిన టైంలో మారు మనసు రక్షణ పొందుకోకపోతే తర్వాత నువ్వు తేరుకున్న తర్వాత నీకు తలుపులు ముయ్యబడతాయి, చాలా నష్టపోతావు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆఖరికి ఈ రోజు కూడా నీకు దేవుడు ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజన్నా రారా నాయన అని పిలుస్తున్నాడు, రామ్మ తల్లి అని పిలుస్తున్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు కూడా చేతులు ఆడతావా, ఆడుకో, నీ కర్మ మోసుకో, నాకు సంబంధం లేదు. చెప్పాలి, నా బాధ్యత. చెప్పకపోతే నా తప్పు. చెప్పినా నిర్లక్ష్యం చేస్తే ఎవరిది? నాకు అది అయిపోయి, ఫస్ట్ అయిపోయి. దేవునికి మహిమ. ఏం చెప్పాను నాన్న? ఏం చెప్పాను? దేవుడు టైం ఇచ్చింది. ఏ పాపాలు నీ వెంటబడి పీడిస్తున్నాయో, ఇప్పటికే నిన్ను నాశనం చేశాయో, అవి పూర్తిగా నిన్ను నాశనం చేసి నరకానికి ఈడ్చికెళ్ళక ముందే రా. కొంతమందికి రక్షణ పొందుటకు సమయం ఇస్తాడు, ఆ టైంలో సద్వినియోగం చేసుకోవాలి. రా అని పిలిచినప్పుడు లోబడాలి. 2, కొంతమంది రక్షణ పొంది జారిపోతారు. దేవుణ్ణి ఎరక్క కాదు, దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది కూడా మళ్ళా లోకంలో పడిపోతారు. వాళ్ళని కూడా వదిలిపెట్టట్లా. లోబడందొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నానని పిలుస్తున్నాడు. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయినా తినుచుండగా. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయినా తినుచుండగా. కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, శుచిలేని పొట్టుకై ఆశింతువా, శుచిలేని పొట్టుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా,
నీకిన్ని శ్రమలేలనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా కాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను భలే పదాలు. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా నువ్వు నా రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల సాంగత్యంలో గొర్రెపిల్లల గుంపులో ఉండాల్సిన నువ్వు నన్ను వదిలేశావు, సన్నిధిని వదిలేశావు, లోక స్నేహంలో పందుల సహవాసంలో పడ్డావు. బాగున్నావా నా కుమారి? క్షేమంగానే ఉన్నావా? బాగున్నావా నా కుమారుడా? సుఖంగానే ఉన్నావా? పరిశుద్ధ సంఘాన్ని వదిలేశావు, పరిశుద్ధుల గుంపును వదిలేశావు, పోయి లోకస్తుల సాంగత్యంలో పడ్డావు. తృప్తిగానే ఉన్నావా? సుఖంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నావా? ఎట్లుంటావు? కన్నీళ్ళే అన్నపానాలు నీకు, నెమ్మది లేని బ్రతుకు నీకు, వేదనే నీ బ్రతుకు. నాకు తెలుసు నీ పరిస్థితి. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసము ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాణివైయుండి పనికి మాలిన వారితో స్నేహమా పనికి మాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. ఏ విషయంతో ఆగిపోయావు? ఏ సంగతి ఆలోచించి ఆగిపోయావు? నేను తేడా పడ్డాను, ఇక పనికిరాను, దేవుడు నన్ను అంగీకరించడం అని ఆగిపోయావా? అయితే ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నో అలాగనవద్దు, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన పరచడానికి నా రక్తంతో నిన్ను గడిగి శుద్ధి చేసి పరిశుద్ధ క్రియలు అనే నూతన జీవిత అనుభవంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇంకా నేను సిద్ధంగా ఉన్నా. నా కుమారుడా, నాకు దూరమైన నువ్వు, పరిశుద్ధ సంఘానికి దూరమైన నువ్వు సుఖంగా ఉండవని నాకు తెలుసు, నెమ్మదిగా ఉండవని నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను నా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నా ఆత్మను నీలో ఉంచాను. నువ్వు ఉండలేవు నాన్న లోకంలో సుఖంగా. నా కుమారి, నాకు దూరమై, పరిశుద్ధ సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై నువ్వు సుఖంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. కారణం నా ఆత్మ నీలో ఉంది, నా ఆత్మ నీలో ఉంది. అది నిన్ను ప్రశాంతంగా, నా ఆత్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే నీకు అర్థమవుతుంది కదా, నాకు దూరమైన నీకు నెమ్మది లేదని. తెలిసి ఇంకెందుకు మొండికేస్తావు? రా, చాచిన చేతులతో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. వదిలే, గతం అయిపోయింది. ఎడబడ్డావు, దిద్దుకొని నా దగ్గరకు రా. నిన్ను మళ్ళొక్కసారి శుద్ధి చేస్తాను. నేను త్రోసివేయలేదే, నేను రావద్దు అనలేదే. నా బిడ్డ
పాపంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ నా యొద్దకు మళ్ళుకొని తన నడవడి జీవితం దిద్దుకుంటే నాకు సంతోషం. నా బిడ్డ నాశనాన్ని నేను కోరట్లేదు. నా బిడ్డగా నీ క్షేమాన్ని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ఆనందాన్ని, నీ ఆదరణను నేను కోరుతున్నాను. రా, నా యొద్దకు రమ్మని నా దేవుడే ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు. ఇంత స్పష్టంగా నీ పరిస్థితులు ఎరిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా అదే మూర్ఖతలో కొనసాగితే నీ గతి ఏమైందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు తనకు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇల్లు చూచెదను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. కాబట్టి ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. దేవుడు మళ్ళుకోమన్నప్పుడు వెంటనే దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన నీలోనికి ప్రవేశిస్తాడు. ఆయన వెలుగు నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు దురాత్మకు ఛాన్స్ ఉండదు. అలా కాకుండా నిన్ను వదిలిపోయిన దయ్యం మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు నువ్వు ఖాళీగా కనపడి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిన స్థితిలో కనబడ్డావంటే ఈసారి దాన్ని అటాక్ సింగిల్గా ఉండదు, 7 అంతలు ఎక్కువైద్ది. దాని ఫలితం ఏంటో తెలుసా? తిరిగి కోలుకోలేకుండా దెబ్బతింటాం. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? తిరిగి అస్సలు కోలుకోకుండా కూలబడతాం. ఇంత స్పష్టంగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు మళ్ళుకో, బ్రతుకును దిద్దుకో. పొరపాటు పడని మనిషి అంటే ఎవరు ఉండరు. ప్రతి మనిషి తప్పు చేస్తారు, పొరపాటు పడతారు. కానీ దిద్దుకున్న వాళ్ళు ధన్యులు. మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్న వాళ్ళు ధన్యులు. అలా భక్తులు మళ్ళుకున్నారు. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన, నా చాలా మొరలా నాలకిల్చుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏం బ్రతిమలాడాడు ఆయన. ఏం అడుగుతున్నాడో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చాయా, నన్ను దిద్దయ్యా, నేను ఎంత వయసునైనా, నా జ్ఞానం ఎంత, నా వయసు ఎంత, నేను చిన్న బిడ్డని కదయ్యా, నీకు చిన్నోడిని కదయ్యా, చిన్నదాన్ని కదయ్యా, తెలివి లేని దాన్ని కదయ్యా, తెలివి లేనివాడిని కదయ్యా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. భలే వేడుకుంటాడు దేవుడు. అట్లా తిరగాలి దేవుని వైపు. మరొక భక్తుడు ఏడుస్తాడు. ఏమోకంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏమోకంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి, కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర ఏమో తెలియదాయనో, ఏమో కంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏమో కంబు తోడవత్తు.
మీకు అర్థమైందా? నేనేం చెబుతున్నాను? పశ్చాత్తాప గీతాలు. ఏనాయనా కనపడలేదా నీకు ఆ పాట? తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును తుట్ట తుదకు నిన్ను చేర వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుతే ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడ. అంటే అన్ని తెలిసి ఎరిగి ఇతరులకు కూడా చెప్పి పోయి బురద గుంట్లో పడ్డాను. తెలియకపోయి పడితే అది వేరయ్యా. తెలిసిపోయి పడ్డాను దరిద్రుణ్ణి, దరిద్రపు దాన్ని. ఏం ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా? ముఖం చెల్లట్లేదయ్యా నీ ముందుకు రావటానికి అన్నట్టు. ముఖం చెల్లట్లేదయ్యా, సిగ్గుగా ఉందయ్యా. అయ్యా అలాగని నీకు దూరంగా బతకలేకపోతున్నాను. నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు కాచి పెంచి నియము నిష్ట లాచరణము నిలుపు కొరకు దోషభారమెల్ల బాప ఊచి నీదే నిజముగా ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు. చివరికి ఏమన్నాడు తెలుసా? దెబ్బతిన్నాను, నీకు దూరమై నేనేం బాగలేను, పచ్చడి అయిపోయాను, చివరికి మట్టి పాలయ్యేటట్టున్నాను, చచ్చేటట్టున్నాను ప్రభువా, నా చేయి పట్టుకో. ఇక నీతోనే బతకాలని, నీతోనే నడవాలని, ఇక నిన్ను విడవద్దని కంకణం కట్టుకున్నా. నిన్నే చేరాలి, నేను చావకు మునుపు నా ప్రభువునే చేరాలి అని నిన్ను కంకణం కట్టుకున్నా. తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును తుట్ట తుదకు. వట్టి మాట అనుకుంటావేమో, వట్టి మాట కాదు నిజము. అయ్యా అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా. నిన్నే చేరాలని ఫిక్స్ అయ్యా. నీకు దూరమైన నేను మనశ్శాంతిగా లేను, నీకు దూరమైన నేను క్షేమంగా లేను. నీకు దూరమైన నాటి నుంచి నేటి వరకు దుఃఖంలోనే ఉన్నా, చివరికి ఈ దుఃఖంలో చచ్చేటట్టున్నా. అందుకే నిర్ణయించుకున్నా నీ దగ్గరికే రావాలని. వట్టి మాట కాదు నిజము అట్టి నడుపు పరమపురికి పట్టుకొను నాదు చేయి మట్టి పాలు కాకమునుదే. నువ్వు వదిలేసావంటే మట్టి పాలైపోతానయ్యా. నన్ను వదలొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, అసహించుకోవద్దయ్యా. నీచ పాప ప్రవర్తనలో పడ్డాను, ఎరిగి పడ్డాను, ఎరగకుండా కాదు, ఎరిగెరిగే పడ్డాను. క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా, నన్ను సరిచేయ్యా. నాకు ఆ లోకంలో నెమ్మది లేదయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నీ పాదాలే కావాలయ్యా, నీలో ఉన్న మనశ్శాంతి అందులో లేదయ్యా. తెలియకపోయి పడ్డాను ప్రభువా, ఆ సంఖ్యలలో నన్ను విడిపించు ప్రభువా అని భక్తులు కన్నీళ్లతో తండ్రి వైపు తిరిగారు. ఎంత గుండె ఘోష చూడది. డైరెక్ట్ గా ఏమో కంబు తోడవత్తు నాథా యేసునాథ, యేసునాథ నీదు మ్రోలా. ఆలోచించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళు
తర్వాత ఇది వేలాది మంది వింటారు ఈ అంశం. అందుకని చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడమ్మా, ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడుదా. అయిందేదో అయిపోయిందిరా. నేను నిన్ను అసహించుకోనమ్మా, నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా? దా, సరి చేసుకో. మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను, నిన్ను శుద్ధి చేస్తాను. మునుపటి కంటే అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను. దేవుడే పిలుస్తున్నాడు. ఇంత క్లియర్ గా ఈ మధ్యాహ్నం, ఈ శుక్రవారం వేళ నిన్ను పిలిచిన నీ చెవులకు అది క్లియర్ గా వినబడుతున్నా, నువ్వు లోబడకపోతే దాని పర్యావసానం రేపు నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. 2, 1 రక్షణ కొరకు పిలుపు. 2 దారి తప్పిన నిన్ను దారిలోనికి రమ్మనే పిలుపు. 3 దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో ఒక బలమైన సాక్షిగా వాడబడటానికి ఒక మంచి ప్లేస్ని నీకు డిసైడ్ చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయటం కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది. దేవునికి సాక్షివై దేవుని కొరకు బ్రతకడానికి, లోకాన్ని వెలిగించడానికి నిన్ను ఆయన తన చిత్తమును నెరవేర్చడానికి పిలుస్తుంటే ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసిన నీ మీద కూడా దేవుని కోపమే ఉంటుంది. తలుపులు తెరిచి పిలుస్తాడు, రమ్మని. దా, నీకు మంచి స్థానం సిద్ధపరిచాను. నీవు నా పనిముట్టుగా, నా చేతి పాత్రగా, నా నోటి బోరగా నువ్వు ఉండాలి. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. అధమలోక సుఖాలు ఆశించి తుచ్చమైన అభిలాషల్లోనికి వెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా భ్రష్ట మనసులోకి వెళ్ళి పాడుగావద్దు. నిన్ను రమ్మని పిలుస్తున్నాను. నా చేతులతో నిన్ను వినియోగిస్తాను. శాశ్వత ఫలాన్ని నీకు ఇస్తాను. లోకానికి వెలుగుగా నేను నిన్ను నియమించున్నాను. నాకు లోబడు, విధేయత చూపు, లోకాన్ని విడు, నా యుద్ధకు మళ్ళుకో అని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన ఇచ్చే స్థానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. నువ్వు బతికినంత వరకు తలుపులు తెరిచి ఉంచడం. ఒక టైం అది దేవుడు నిన్ను దర్శించే టైం, నీకు అవకాశం ఇచ్చిన టైం. ఆ టైంలోనే నువ్వు మేల్కోవాలి. అది అయిపోయిందా, నీకు రాదా స్థానం. నువ్వు అహంకారిగా తృణీకరించావు గనుక దీనులను వెతుక్కొచ్చి కూర్చోబెడతాడు దేవుడు. దేవునికి నువ్వు ఒక్కడవేనా దిక్కు? నీ తాతలు 14 మంది. దేవుడికి దిక్కు లేదా ఏంది? ఒక సౌలు విర్రవీగితే ఒక్కటే ఒక తన్నుతో త్రోసి వేసి ఒక దావీదును తెచ్చి నిలబెట్టుకున్న దమ్మున్న దేవుడు నా దేవుడు. నీకు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఛాన్స్ని వినియోగించుకోకుండా పిచ్చి కథలు పడితే దేవుడు నీకోసమే కూర్చోడు. నీ దగ్గర మామూలు లేదుగా కష్టాలు, నీకంత సీన్ లేదులే కానీ పని చూసుకోమని పక్కన పెట్టి చెప్పాక నీ తాతని ఇంకొకళ్ళ నీచి లైన్లో పెడతాడు. ఆ తర్వాత ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు ఛాన్స్ రాదు. అందుకే దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఆయన పని కొరకు నిన్ను ఏర్పరచుకొని పిలిచినప్పుడు తక్షణమే లోబడాలి. కథలు పడకూడదు. ప్రేమ కొద్దీ ఎదురు చూస్తాడు విసుగు పుట్టిందనగా హ్యాపో అంతోసేస్తాడు. ఆ స్థానం మరొకరికి అయిపోద్ది. అందుకే అహంకారం పనికి రాదు, నిర్లక్ష్యం పనికి రాదు. ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి చేరబోయి, అబ్బాయి వినండి, అయిపోయింది, కూటమి ముగిస్తాం, ఇక సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది, ఎవరు చెప్పట్లా? వద్దా? రావయ్యా. ఎలీషా 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉంటే
ఏలియా అలా నడుస్తా నడుస్తా వెళ్ళి అతని మీద అలా తన వస్త్రాన్ని వేసాడు, దుప్పటిని. చేరబోయి దుప్పటి వేశాడు. ఇక అంతే, మాట్లాడలా. అయ్యా నువ్వు దేవుని పని చేయాలయ్యా, నా తర్వాత ప్రవక్తగా ఉండాలయ్యా, నువ్వు అదయ్యా ఇదయ్యా అని చెప్పలా. ఒక్కొక్కడికి నేను మొత్తుకొని చెప్పిన అర్థమై సావట్లా. ఆశోదోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏం చేద్దాం, అదే బాధ. చురుకైన వాళ్ళు తక్కువ, ఆశోదోళ్ళు ఎక్కువ. ఒక్కటే పిలుపు, వెళ్ళి దుప్పటేశాడు అంతే. ఎలీషా ఎంత షార్పో చూడు, టక్కును వదిలేశాడు అరక. వదిలేసి వెళ్ళి, దైవజనుడా ఏలినవాడా, నా తల్లిదండ్రిని ముద్దు పెట్టుకుని రావడానికి సెలవు ఇవ్వన్నాడు. అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు ఆ సన్నివేశంలో, అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు. ఏలియా ఎలీషాను చేరబోయి దుప్పటి వేయగా తర్వాత ఎలీషా ఏమన్నాడు, ఒక్క మొక్క చదువు నానా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. 19 చూడు. ఏలియా అతడి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, వెంటనే ఎడ్లను విడిచాడండి. ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి, అదిగో చూసావా, నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఏం షార్ప్ అండి ఆయన ఎలీషా. మొంపోడు కాదా, ఒకడు ఉంటాడు మొంపోడు, చెప్పినా అర్థమై సావదు. ఒరే రారా నాయన, నీ మీద దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, కాస్త లోబడరా, దేవునికి అందుబాటులో ఉండరా, దేవుని చిత్తానికి లోబడరా, దేవుని కార్యం చేయాలరా నాయన, నువ్వు దేవుని పని ఉందిరా, నీకు నువ్వు దేవుని పాత్రవురా, నువ్వు దేవుని సేవకుడివిరా, నువ్వు ప్రతిష్ఠితుడివిరా, నీ మీద అభిషేకం ఉందిరా, నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నిన్ను ఆయన పాత్రగా ఏర్పరచుకున్నాడురా అని నాయన బాబు అయ్యా అని మొత్తుకొని చెప్పిన ఒక ఓడికి ఎలగట్ల పలు నేనెందుకు పని కదా, నేనెందుకు పని కదా, నీకు వస్తామని చెప్పినా అన్నా వెలగాలిగా. ఎలీషా ఎప్పుడైతే దుప్పటి పడిందో ఇక మారు మాట్లేదు. దున్నే అరక వదిలేశాడు, అంత ఎడ్లను వదిలేసి ఈయనేం చేశాడు తెలుసా, ఈయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఏలియా పోతా దుప్పటి అట్ట టచ్ చేసి వెళ్ళాడు, పోతున్నాడు. నీకంతే అరకు వదిలిపెట్టి ఆయన వెంట పడ్డాడు. ఎందుకంటే అక్కడ మొత్తం 12 అరకలు ఉన్నాయి, అంటే 12 దున్నుతున్నారు దుక్కి. 12 ఎవరి దగ్గరికి వెళ్ళలా, షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి వేశాడు. ఎలీషాకి మ్యాటర్ అర్థమైంది. ఇంతమంది ఉంటే 11 మందిని వదిలిపెట్టి నా మీద దుప్పటేశాడంటే నన్ను సేవకు పిలుస్తున్నాడు, నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, నన్ను దేవుని పని కొరకు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు కొరకు, నన్ను ప్రవక్త పరిచర్య కొరకు పిలుస్తున్నాడు అని చాలా షార్పు ఎలీషా. వెంటనే వెళ్తానే ఉన్నాడు ఏలియా, వెంటబడి పరిగెత్తుకొని ఏమంటున్నాడు, ఏదోటి అంటున్నాడా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. దైవజనుడా, ఏలినవాడా, నాకు అర్థమైంది నువ్వు నన్ను పిలుస్తున్నావు దేవుని పనికని. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళని చివరిసారి ముద్దు పెట్టుకుంటా. ఇక నీ వెంట నేను ప్రయాణం మొదలు పెడితే మళ్ళీ నా తల్లిదండ్రుని ఎప్పుడు కలుసుకుంటానో నాకు తెలియదు గనక, యెహోవా నాకు ఇచ్చిన పిలుపును నేను నిర్లక్ష్యం చేయకూడదు గనుక మీరు సెలవిస్తే, అంటే వెంటనే ఆయనకి లోబడిపోయాడు.
వెంటనే ఆయన చెప్పినట్టు వినడానికి తన్ను తాను ఆ క్షణములోనే అప్పచెప్పుకున్నాడు. ఇక్కడ వెంటబడి మొత్తుకొని రోజులు నెలలు సంవత్సరాలు పిలిచినా ఒక్కొక్కరు లోపడట్లా. వీళ్ళు ఎలీషాలు కాదు, గిలీషాలు అన్నమాట. వీళ్ళు అర్థమైంది, వీళ్ళు గిలీషాలు. గిలీషాలు అని ఎందుకన్నానంటే గిలి, దేవుని పనికి రావాలంటే గిలి, ఏమో ఎట్టుంటుందో గిలి. పిచ్చి మొహమా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి అడుగు ముందుకేస్తే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నిన్ను ఎలా నడపాలో ఆయనకి తెలుసు కదా, నిన్ను నడిపిస్తాడు కదా, నువ్వు లోబడాలి కదా. ఎంత మొత్తుకున్న బుద్ధి లేకుండా ఇక్కడ ఎలీషా ఒకసారి దుప్పటైతే వచ్చాడు, ఏలియా ఒకసారి దుప్పటేస్తే ఎలీషా పరిగెత్తుకు వచ్చాడు. ఇప్పుడు ఈ గిలీషాలు 100 సార్లు దుప్పటేసినా సరే దుప్పటి తీసి భుజాన్ని వేసుకొని దున్నుకుంటున్నారు. ఇక్కడ ఏలియా దుప్పటి కూడా ఏలియా కొన్నట్లా. ఏదిరా నా దుప్పటి తీసుకున్నావంటే, మరి ఇన్నిసార్లు ఎందుకు వేసావు? నీకు వద్దనుకొని వేసావేమో, సరే పో అని ఎడ్లం తోలుకుని గిలీషాలు ఎక్కువ తయారయ్యారు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గిలీషాలు గిలీషమ్మలో ఇక్కడ ఎవరున్నారో మరి ఆలోచించుకొని సరి చేసుకొని ఎలీషా వలె చురుకుగా స్పందించాలి దేవుని పిలుపుకి. నువ్వు నిద్రపోతా కూర్చుంటే నీకోసం టైం ఆగదు, దేవుడు ఆగడు. రా అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి. 1 2 3 రా, పిలవండి, రండి, సిద్ధపరిచాను రండి అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన విందుశాలకు. రా అని తన కాడి కిందకి పిలిచినప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన కాడి కిందకు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, వాని మీద దాని మోపిన వాడు యెహోవాయే. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు తక్షణమే ఆయత్తపడాలి. ఎలీషా అంత షార్పుగా ఉన్నాడు కనుకనే ఏలియా తర్వాత ప్రవక్తల శిష్యులు చాలా మంది ఉన్న ఎవ్వనికి ఆ అవకాశం దక్కల. ఇశ్రాయేలుకు ఏలియా తర్వాత అంతటి ప్రవక్త ఎలీషానే అయ్యాడు. ఇశ్రాయేలుకు రథమును రౌతును ఏలియా ఎలా అయ్యాడో తర్వాత ఎలీషా అలా అయ్యాడు. బిడలారా, స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నప్పుడు, తన సంకల్పాన్ని ఉద్దేశాన్ని క్లియర్గా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేమన్నా మతిపోయిందా? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవ అంటే సామాన్యమైందా? దానికి పాత్రుడుగా నిన్నెంచి పిలిస్తే నీకంత నిర్లక్ష్యంగా ఉందా? అధమలోక సుఖాలు నీకంత గొప్పగా అనిపిస్తున్నాయా? ఒక పూట కూడు నీకంత తృప్తి కలిగిస్తుందా? దానికోసం దేవుడిచ్చిన ఆ పిలుపుని అమ్ముకుంటున్నావా? అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమను అనుభవించుట మేలు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు కనుకనే ఆయన మోషే అయ్యాడు. దేవుడు నిన్ను పిలిచి నీ మీద చేతులుంచి తైలమును ప్రోక్షించి నిన్ను అభిషేకించి నీవు నా పాత్రవు, నా సాక్షివని నీతో మాట్లాడుతుంటే, నిన్ను దర్శిస్తుంటే నువ్వేలా లోకం వైపు చూస్తావు, లోకాన్ని అనుభవింపగోరుకుంటావు. ఎంత అజ్ఞానం, ఎంత వెరితనం. సౌలు పోగొట్టుకున్నాడు, ఆ స్థానాన్ని దావీదు దక్కించుకున్నాడు. ఈరోజు
కొంతమంది తలుపు తడుతున్నాడు దేవుడు, దాన్ని వాళ్ళు కోల్పోయినందున దావీదుల్ని సీన్లోకి తెస్తున్నాడు దేవుడు. నీకోసం ఎదురు చూడడు, ఎందుకంటే నువ్వు లోబడవు కదా దైవజనుడికి, నువ్వు లోబడవు కదా. లోబడే వాళ్ళని వెతుక్కుంటాడు, లోబడని వాళ్ళు కాదు. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే, ఏలియా చెప్పినట్టు నడుద్దామని ఎలీషాల టైపు కాదు, ఏలియా చేతిని బెండి చేద్దాం అనుకునే గిలీషాలు ఉన్నారు కొంతమంది. ఏలియా చేతిని బెండి చేయటం కాదు, ఏలియా చెప్పినట్టు నడవటానికి ఎలీషా అప్పగించుకున్నట్టు, పౌలు చెప్పినట్టు నడవటానికి తిమోతి అప్పగించుకున్నట్టు, దేవుని పాత్ర చెప్పినట్టు నడుచుకోవడానికి నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం అప్పగించుకునే బుద్ధి కలిగి ఉండాలి. నాకు అన్నీ తెలుసు, అవతల వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ జ్ఞానం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇది కాదు, ఇది ఇలా నడు అన్నప్పుడు అలాగే అని లోబడటంలోనే గొప్ప ఆశీర్వాదం దాగుంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోకంగులు సవరించు. నైవులలో లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించునావా నడి సంద్రమున దేవా. మాట్లాడొచ్చు, దర్శనమిచ్చి మాట్లాడొచ్చు, డైరెక్ట్గా స్వరం ద్వారా కూడా నీతో మాట్లాడొచ్చు. ఆయన మాట్లాడతాడు. ఇర్మియా జన్మలకు ప్రవక్తగా నేను నియమించున్నాను. అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేర్పరితనం లేదు నాకు అంటే నేను బాలుడను అని నీవు అనవద్దు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను ఎరిగి తిని అప్పుడే నేను ప్రతిష్ఠించాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. ఎవడును పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించాను. నాటుటకు, పెళ్లగించుటకు, కట్టుటకు, పడగొట్టుటకు, పడగొట్టుటకు, కట్టుటకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఇర్మియా, నాకు అందుబాటులో ఉండు నా కుమారుడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా, నా సామీప్యంలోనికి రా, నా ముందు శాలకు రా. నిర్లక్ష్యం చేస్తే నీ స్థానం ఇంకొకటికి పోయి ఇంకొక ఆమెకు పోతుంది. రా అని నా దేవుడు నీకు ఇస్తున్న పిలుపు స్వతంత్రించుకోవడానికి ప్రార్థించు. నాతో స్పష్టంగా మాట్లాడిన నా తండ్రి, అద్భుతాలు చేసే నా తండ్రి, ఆశ్చర్య కార్యాలు చూపించగల నా తండ్రి, ఓ అవన్నీ నా అనుభవంలోనికి రావాలి ప్రభువా. నీకు అందుబాటులోకి వస్తున్నాను. నన్ను బలపరచు తండ్రి, స్తోత్రమయ్యా. నన్ను బలపరచు తండ్రి, నీకు స్తోత్రమయ్యా అంటూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని బలము నీ మీదికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ బిడ్డలందరితో నీవు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. క్లియర్గా, స్పష్టంగా అన్ని విషయాలు బోధించాం. 4 సంగతులు నేర్పించాం. మా బిడ్డలు ఈ విషయాలు గ్రహించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగున్నారో వారందరూ కూడా పరిగెత్తి వచ్చి నీ మాటకు లోబడి దిద్దుకునే కృపదాయిచ్చు. నా బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. సత్యవాక్యం వారికి బోధించాను. వారున్న శరీర రోగాల నుంచి, మానసిక ఒత్తిళ్ల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, గొడ్రాలితనము నుంచి, ఆత్మీయ గొడ్రాలితనము నుంచి, కేసుల నుంచి, ఇతరత్ర సమస్యల నుంచి, భౌతిక, మానసిక, ఆత్మీయ అక్కరలన్నిటినీ నీవే తీర్చి నీ బిడ్డలకు విడుదల, నెమ్మది, సమాధానం, స్వస్థత, ఆదరణ, అభిషేకం, ఆశీర్వాదం, సమృద్ధి దయచే. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని
ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహృదయ సహవాసం సమానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడే మనందరూ నిత్యత్వం చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పూట ముగించబడింది. ప్రార్థనలో దేవునితో గడపాలనుకున్న వాళ్ళు గడపొచ్చు. లేదన్నా నువ్వు కొంచెం చేతులు ఉంచితే మాకు కొంచెం నెమ్మదిగా ఉంటుందంటే చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి క్యూలోకి. నేను ముందే చెప్తున్నాను, నాతో మాట్లాడించడానికి ట్రై చేయొద్దు. చేతులు ఉంచుతాను, మీరు దేవునికి చెప్పండి మీ మనవులు. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆ దరిద్రాలన్నీ వదిలించుకోవాలి, పాపమంతా కడిగేసుకోవాలనుకుంటే అలా సిద్ధపడిన వాళ్ళు వెళ్ళండి చర్చి బ్యాక్ సైడ్కి. బాప్తిస్మపు అనుభవం కూడా అక్కడే దొరుకుతుంది మీకు. నీళ్లున్నాయి అక్కడ, బాప్తిస్మం ఇవ్వబడుతుంది. అలాగే దేవుని పనికి పిలుస్తుంటే సిద్ధపడు. పరిచర్యలో నిన్ను ఉంచితే దాన్ని కోల్పోకుండా జాగ్రత్త చేసుకో. దేవుడు ఆయన సన్నిధికి నిన్ను ఆహ్వానిస్తుంటే పోగొట్టుకోకుండా ఆయన సన్నిధిని అనుభవించు. 3 మేలులు నీకు తన బలమును చూపుతాడు, తన వాక్కును చూపుతాడు, తన సన్నిధిలోని మాధుర్యం నీ అనుభవంలో నీకు తెస్తాడు. అది ఎంత అద్భుతమో. ఇప్పటికీ నా మనసు అది కోరే ఏడుస్తూ ఉంటుంది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి. మీ అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అన్నట్టు రేపు ఏదో ఉందనుకుంటాను. ఆన్లైన్ ఉందా? తప్పనిసరిగా కలుద్దాం, దేవునితో గడుపుదాం. రైట్. జూమ్లో కనిపిస్తున్న బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.